మా జగనన్న సుధపోస అసలు అవినీతి అంటే ఏంటో తెలియదు. గతంలో అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అంటే టీడీపీ కాంగ్రెస్ కలిసి జగన్మోహన్ రెడ్డి పైన కేసులు పెట్టేశారంట. అందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి 16 ఏళ్ళు జైల్లో చెప్పకూడదన్నాడు. దాదాపు 10 ఏళ్ళ పై పెట్టి బెయిల్ మీద ఉన్నాడు. ఒక 6 ఏళ్ళ బట్టి కోర్టుకి ఎగ్గొట్టేశాడని చెప్పేసి వార్త రాసుకొచ్చారు. నిజంగా వీళ్ళకి అసలు కొద్ది కూడా సిగ్గు శరం అనేది లేనేలేదు. అసలు ఏమని రాసుకొచ్చారో చదివినిపిస్తాను చూడండి. వైఎస్ జగన్పై కుమ్మక్కై అక్రమ కేసులు, కుట్రల పన్ని దుష్ప్రచారం, ఒక్కటై తప్పుడు కేసులు బనాయించిన టీడీపీ కాంగ్రెస్. ఎవరిపైన? జగన్మోహన్ రెడ్డి పైన. వీటికి వంత పాడుతూ ఎల్లో మీడియా తప్పుడు రాతలు. నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు టీడీపీ నుంచి జత కలుస్తూ ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజు పిటిషన్లో. మహానేత వైఎస్ఆర్ జీవించి ఉండగా వైఎస్ జగన్ మంచోడు అని చెప్పేసి ఎవడు అలా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి, అంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కొడుకు ఎన్ని అరాచకాలు చేసినా సరే బయటికి రానివ్వలేదు. జగన్మోహన్ రెడ్డి సుతపోస అని చెప్పేసి ఏ రోజు ఎవడూ చెప్పలేదు. అంతవరకు ఎందుకు? రాజశేఖర రెడ్డి గారే మా జగన్మోహన్ రెడ్డి చేసే పనులు మనం బరాయించలేక బెంగళూరులో ఉంచేరు అని చెప్పేసి అని ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వ్యక్తులు అనేక సందర్భాల్లో చెప్పలేదా? చాలా కథనాలు మనం వినలేదా? ఇక్కడికి వచ్చి కూడా జగన్మోహన్ రెడ్డి మంచోడు, సుతపోస ఇలాంటివి వద్దు. వైఎస్ఆర్ మరణించాక అవినీతి అంటూ అక్రమ కేసులతో వేధింపులు, తప్పుడు ఆరోపణలతో జగన్పై కేసు వేసినట్లు వెల్లడించిన శంకర్రావు. సోనియా పంపిన కాగితాలపై సంతకం పెట్టి కేసు వేశానని స్పష్టీకరణ. సవాళ్ళనే సోపాలుగా చేసుకుని ప్రజాశక్తిగా ఎదిగిన వైఎస్ జగన్. ఇక్కడ చూసారా, తప్పుడు ఆరోపణలతోనే జగన్పై కేసు వేసినట్లు వెల్లడించిన శంకర్రావు సోనియా పంపిన కాగితాలపై సంతకం పెట్టి కేసు వేశానని స్పష్టీకరణ. మరి అలాంటప్పుడు దాదాపు 6 ఏళ్ళ బట్టి కదా కోర్టుకి ఎగ్గొట్టేశాడు. కనీసం కోర్టు విచారణకు వెళ్ళున్నా సరే, విచారణకు హాజరైనా సరే ఈ పాటికి ఆ కేసులన్నిటి కూడా ఒక కొలుక్కొద్దును కదా. ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళడు. పిటిషన్ మీద పిటిషన్లు. కోర్టుకి వెళ్ళవా అంటే నేను కోర్టుకు రాలేనండి, నేను సీఎం అయిపోయానండి, నేను లేకపోతే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అల్లాడిపోతారండి, ఈ 5 ఏళ్ళు కూడా నేను కోర్టుకి ఎగ్గొట్టేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు అసలు కోర్టుకి వెళ్ళడం ఎగ్గొట్టేశాడు. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏమని మాట్లాడుతున్నారో చూడండి చెప్తా. ఇక్కడ పర్యటనకు అనుమతిస్తూ లండన్ నుంచి వచ్చాక కోర్టుకు హాజరు కావాలని సూచించిన న్యాయస్థానం. ఇందులో భాగంగా నేడు కోర్టుకు వెళ్తుండగా విషం చిమ్ముతున్న ఎల్లో మీడియా బాబు అనుకో. ఇందులో విషం చిమ్మేదే ఉంది. జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసుల్లో, తన అక్రమాస్తుల కేసుల్లో ఇవాళ కోర్టుకి వెళ్తున్నాడు. అది కూడా ఆ కోర్టుకి వెళ్ళడానికి కూడా ఎన్ని డ్రామాలంటే, మొదట్లో 14వ తారీఖు లోపు ఎప్పుడు రావాలని చెప్పేసి సూచిస్తే ఒక పిటిషన్ వేసాడు కోర్టు. ఒక పిటిషన్ వేసాడు అనమాట. నేను వస్తే ప్రజలంతా ఇబ్బంది పడతారో, ప్రభుత్వాలు భద్రత కల్పించలేవు, చాలా ఇబ్బంది పడిపోతారో, కావాలంటే వీడియో కాన్ఫరెన్స్ అయితే ఓకే, కోర్టుకి ఆఫర్ చేసాడు అనమాట. ఇంకొన్ని రోజులు పోతే జడ్జి గారిని ఇంటికి రమ్మంటాడు, రమ్మంటాడు. అలాంటి వర్కౌట్ అవ్వాలా. ఇలాంటి అబ్బాయి కోరి చెప్పకరా అబ్బాయి, మూసుకొని రా నువ్వు అని చెప్పేసి అని కోర్టు ఆదేశాలు ఇస్తే తప్పని పరిస్థితుల్లో ఇవాళ వెళ్తున్నాడు. ఇవాళ వెళ్ళడానికి కూడా ఎన్ని ఏర్పాట్లు చేశారంటే జన సమీకరణ. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళడానికి కూడా ఇవాళ జన సమీకరణం చేస్తున్నారు వాళ్ళు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగిన కానించి కోర్టుకు వెళ్ళేంత వరకు కూడా ఒక పెద్ద ర్యాలీలాగా చేసి జన సమీకరణ చేసి అక్కడ ప్రజలకి ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, లేదంటే ఇతర ఇబ్బందులు కావచ్చు కలిగేలాగా చేసి అసలైతే 1-2 అవాంఛనీయ సంఘటనలు జరిగినా మనం ఆశ్చర్యపోవసరం లేదు. అక్కడ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని నేనైతే అనుకుంటున్నా. అలాంటి ఏదైనా సృష్టించి వచ్చేసారి ఏం చేస్తాడంటే, గతంలో నేను వచ్చాను కోర్టుకి, నేను వచ్చిన సందర్భంగా అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు, ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, మేబీ జరిగితే తొక్కిసిరాట్లు జరిగినా కానీ ఆశ్చర్యపోవసరం లేదు. చేసినా చేస్తాడు అలాంటి కూడా. కోర్టుకి ఎగ్గొట్టేస్తానికి, తన కోర్టుకి వెళ్ళకుండా ఉండడానికి అంత నీచానికన్నా దిగజారిపోతాడు. చేసినా చేస్తాడు, చూపించుకుంటాడు అనమాట. ఇగో నేను వస్తే ఇంతమంది జనాభా వచ్చేస్తారా, అది మళ్ళీ ప్రభుత్వాలకు ఇబ్బంది అని చెప్పి ఏదో రకంగా అల్లారులో సృష్టించడానికే ట్రై చేస్తాడు. నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట, నేను నిన్న కూడా ఒక వీడియో చేశా దాని గురించే. జగన్మోహన్ రెడ్డి
ఈ కోర్టుకు వెళ్తున్నాడు కదా, దానికి సంబంధించి వాళ్ళు జన సమీకరణ చేస్తున్నారు అనడానికి ఒక ఉదాహరణ అన్నమాట. ఇదిగో చూసారా, వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ అంట అఫీషియల్. మళ్ళీ అన్న వస్తున్నాడు, నేను వెళ్తున్నా, మరి మీరు ఇక్కడ రాశారు చూడండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 20వ తారీఖున అంటే ఇవాళ గురువారం రోజు ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టుకి హాజరు కానున్నారు. నేను వస్తున్నా అంటే నేను వెళ్తున్నా, మరి మీరు కూడా రండి అని చెప్పేసి అని ఒకటి. ఇంకొకటి ఇదిగో అన్న వస్తున్నాడు, వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీల్లో వాళ్ళకి సంబంధించిన విభాగాలు ఏవైతే ఉన్నాయో ఐటీ వింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దానికి సంబంధించి అఫీషియల్ పేజీల్లో వీళ్ళంతా కూడా రండి మనం ర్యాలీగా వెళ్దాం అని చెప్పేసి అని జనాన్ని సమీకరిస్తున్నారు. అసలు అది ర్యాలీగా వెళ్ళాల్సిన ప్రోగ్రామా? జగన్మోహన్ రెడ్డి పెళ్ళికి వెళ్ళట్లేదు, లేదంటే పరామర్శకు వెళ్ళట్లేదు, అది ఒక రాజకీయ పర్యటన కాదు. అక్రమ ఆస్తుల కేసులో తన కోర్టుకు వెళ్తుంటే మరి సవట అనాలా వెళ్ళాలా, లేదంటే ఇంకోటి ఏమైనా అనాలా? జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్తూ ఉంటే జన సమీకరణ దేనికండి? వీళ్ళు వెళ్ళి ఏం చేస్తారు? కోర్టుకు వెళ్ళి ఒకవేళ కోర్టులో జై జగన్ అని అడుగుతారా? చెక్కేస్తారు అక్కడికి వెళ్ళి ఇలాంటి నినాదాలు చేస్తే కనుక. జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్తున్నాడు, మనం సైలెంట్గా అన్నీ మూసుకొని ఉండాలి. మూసుకొని ఉంటే నీట్గా వెళ్తాడా వస్తాడా? దాన్ని కూడా ర్యాలీ కింద చేస్తారా? అక్కడ కూడా ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్లో విపరీతంగా క్రేజ్ ఉంది. ఇక నుంచి అయ్యే ఎలివేషన్లు వస్తాయేమో, కాసేపు ఆగితే వచ్చినా రావచ్చు. పైగా ఇక్కడ మన పెద్ద పెద్ద వార్తలు రాస్తూ ఉంటారు సాక్షులు. సుధపోస అమాయకుడు ఏమీ తెలియదు. ఇది 10 ఏళ్ల పైబట్టి బెయిల్ మీద ఉంటూ మీరు ఇలాంటి మాటలు మాట్లాడడానికి కాస్త సిగ్గనిపించట్లేదు. అధికారంలో ఉన్నాడు కదా, 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నాడు. అధికారంలో ఉన్నప్పుడు కూడా కోర్టుకి వెళ్ళి ఉంటే, విచారణకు వెళ్ళి ఉంటే, వాయిదాలకు హాజరయ్యి ఉంటే ఈ పాటిగా కేసులన్నింటిలో కూడా ఒక కొలుక్కు వచ్చేవి. రావు. జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్న సహచర నిందితులు ఎవరైతే ఉన్నారో ఒకరి తర్వాత ఒకరు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. అవన్నీ తేలేటప్పటికి ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది. అది ఇంకొక 5 ఏళ్ళు పట్టుద్దో, ఇంకొక 10 ఏళ్ళు పట్టుద్దో మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వెళ్ళడానికి కోర్టుకు వెళ్తేనే తెలియదు కదా. ఈసారి ఏదో తప్పని పరిస్థితుల్లో వెళ్ళలేక వెళ్తున్నాడు. కానీ ఈ పర్యటన నాకు తెలిసి ఇదే లాస్ట్ అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళడం, మళ్ళీ వాయిదాలకి వెళ్ళడం, ఏదో రకంగా ఈ పర్యటనలో 1-2 ఏదైనా ఒక అవాంఛనీయ సంఘటనలు జరిగేలాగా ప్లాన్ చేసుకుంటాను నీట్గా. ఎందుకంటే మనం గతంలో చూసాం, ట్రాఫిక్ అంతరాయమో, ప్రజలకు అక్కడ అసౌకర్యంగా కలిగించడము, లేదంటే ఏదైనా 1-2 సంఘటనలు జరగడము, ఇవన్నీ జరిగితే కోర్టుకి చూపించుకుంటాడు అనమాట. ఇదిగో నేను వస్తే ఇలా జరిగే అవకాశాలు ఎక్కువ కాబట్టి ఇంకెప్పుడు నన్ను కోర్టుకు పిలవద్దు అని చెప్పుకుంటారు తర్వాత. అర్థమైందా మీకు? అందుకే ఈ ప్రయత్నాలన్నీ కూడా, ఈ జన సమీకరణ శుద్ధపూస అని చెప్పడాలో, జగన్మోహన్ రెడ్డి శుద్ధపూస అంటే ఎవడో నమ్మడు. ఎన్నాళ్ళు చెప్పలేదు, ఇవాళ మీరు వార్త రాత్రి తప్పు వచ్చేసిందా? ఇలా బాధ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్తున్నాడు, అక్రమాస్తుల కేసుల విషయంలో జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్తున్నాడు అని వార్తలు రాస్తున్నారు. అది తప్పు అంట. అది తప్పు ఎందుకు అవుతుంది? జగన్మోహన్ రెడ్డి కోర్టుకు ఎందుకు వెళ్తున్నాడు? అందుకే కదా. ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి ఏదన్నా దేశం వెళ్ళాలంటే, ఇతర దేశాలు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? 43,000 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేశారు. ఎందుకు చేశారు? ఒకవేళ తన పైన నిజంగా తప్పుడు కేసులు పెడుతుంటే కనుక ఆస్తులు ఎందుకు జప్తు చేస్తారండి? తను అవినీతి చేశాడు కదా, చేయకుండా ఆస్తులు జప్తు చేస్తారా? ఇప్పుడు నకిలీ మద్యం కేసు ఉందా, కల్తీ మద్యం కేసు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులు జప్తు చేయమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 150 రోజులు పెట్టి ఇంకా బెయిల్ కూడా రాలా. దాని గురించి ఎవడో మాట్లాడట్లా. అవినీతి చేశారు, దొరికేశారు. ఆస్తులు జప్తు వరకు వెళ్ళిందంటే ఖచ్చితంగా ఒప్పుకున్నట్టే కదా, దొరికేసినట్టే కదా. పెద్ద స్కామ్ అది. అలాంటిది ఆస్తులు జప్తు అయినా సరే ఇంకా అక్రమ ఆస్తులు అంటే, పోనీ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఏవైనా సరే ఆ జప్తు చేసిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ అయినాయా? లేదు కదా. మళ్ళీ రీసెంట్గానే అనుకుంటా ఒక 400 రూపాయలు 405 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులు జప్తు జరిగిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ వస్తున్న వార్తలు అది నిజమా అబద్ధమా తెలియదు. పైగా ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి సుధపోస మంచోడు, అక్రమ కేసులు కావాలని పెట్టారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. సరే ఇవన్నీ పక్కన పెట్టేసండి. రాజశేఖర రెడ్డి గారి పేరు ఎవరు చేర్చారండి? జగన్మోహన్ రెడ్డి కదా. ఆ విషయం చెప్పింది ఎవరో ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పాడు.
రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో చేర్చింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఎవరు చెప్పారు? చూడండి ఒకసారి యూట్యూబ్లో ఇవాళకి కూడా అలా కొడితే ఇలా వస్తాయి వీడియోలు. దయచేసి జగన్మోహన్ రెడ్డిని సుధపోస అమాయకుడు, చాలా మంచోడు, ఇలాంటి మాటలు మీరు చెప్పమాకండి. సిగ్గు కూడాను, నవ్వు వస్తుంది.